మంచివాణ్ణి పొగిడితే మరింత మంచివాడవుతాడు. అదే చెడ్డవాణ్ణి పొగిడితే ఇంకా చెడ్డగా తయారవుతాడు. ఎంత అరగదీసిన గంధపు చెక్క పరిమళాన్ని కోల్పోదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. తప్పుల్ని పదే పదే క్షమించడం మరో పెద్ద తప్పుకు దారితీస్తుంది. తనను చూసి కుక్క మురిగినంత మాత్రాన నిజాయితీపరుడు నేరస్తుడైపోడు. విజయ శిఖరాలు సోమరులకు అందవు. పట్టుదలతో కృషి చేసేవారికి అవి తలవంచుతాయి. నీ మనసులో నీకు ప్రశాంతత దొరకకపోతే మరెక్కడో దాన్ని వెతకడం వెర్రితనం. నాన్న మాటల్లోని గొప్పతనం మనకు అర్థమయ్యే నాటికి మన మాటల్ని తప్పుపట్టే కొడుకులు ఖచ్చితంగా ఉంటారు. తెలివితేటలు, సామర్థ్యం ఉన్నా సాధించాలన్న తపన లేకపోతే మిగిలేది వైఫల్యమే. ఇతరులను అదుపు చేయడం గొప్ప విషయమే కానీ తనను తాను అదుపు చేసుకోవడం అంతకన్నా గొప్ప విషయం. స్నేహం చేయడానికి 1కి 10 సార్లు ఆలోచించు. ఆ స్నేహాన్ని వదులుకోవలసి వస్తే 100 సార్లు ఆలోచించు. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిస అవుతుంది. ఎవరైనా నిన్ను ఒకసారి మోసం చేస్తే ఆ పాపం వారిదే. 2 సార్లు మోసం చేయగలిగితే ఆ లోపం నీదే. శరీరం కుంటిదైనా గుడ్డిదైనా పెద్ద సమస్య కాదు. ఆలోచనలు కుంటివో గుడ్డివో అయితేనే సమస్య. ఔన్నత్యం అంటే కోరికలను అదుపు చేసుకోవడం కాదు, వాటిని అదుపులో ఉంచుకోవడం. మాట్లాడవలసిన చోట మౌనం వహించడం, మౌనంగా ఉండవలసిన చోట మాట్లాడటం రెండూ తప్పే. ఎగతాళి చేయడం, వ్యంగ్యంగా మాట్లాడడం వాదనలో సత్తా లేదనడానికి రుజువులు. స్నేహాన్ని నటించే మోసగాని కన్నా ద్వేషాన్ని వెలిగక్కే శత్రువే మేలు. కత్తి చేసే గాయం కన్నా మాట చేసే గాయం లోతు. అనుభవాన్ని బట్టి అభిరుచులు ఉంటాయి. కోయిల మామిడి పళ్ళను ఇష్టపడితే కాకి వేప పళ్ళను తింటుంది కదా. ఆయుధాలు వాటంతట అవి హానికరం కావు. కోపాన్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడ్డప్పుడే అవి హానికరంగా మారుతాయి. చేసిన చెడ్డ పనులకే కాదు, చేయని మంచి పనులకు కూడా మనం సంజాయిషీ ఇచ్చుకోవాలి.